పెట్టుబడి పెట్టే ముందు ఎంతో ఆలోచించాలి. దేనిలో పెట్టుబడి పెట్టాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ రేట్‌కి మనము పెట్టుబడి పెట్టాలి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? రిటర్న్స్ ఎంత ఫాస్ట్‌గా రావడానికి అవకాశం ఉంది? ఆ రిటర్న్స్ అనేది షార్ట్ టర్మ్ రిటర్న్సా? లేకపోతే లాంగ్ టర్మ్‌గా పేషెన్స్‌గా వెయిట్ చేస్తేనే రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉందా? అనే ఒక అనలైసిస్ ప్రకారంగా మనం ఈ వీడియో అనేది ఉండబోతుంది. హలో వియర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో మనం చూడాల్సింది ఏంటి, దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ కంపేర్ కన్నా లాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఏ విధంగా ఉండటానికి అవకాశం ఉంది అనే ఒక అనాలైసిస్ అనేది చాలా కంపల్సరీ మనం పెట్టుబడి పెట్టడం ముందు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ పీరియడ్గా మనం అనాలైసిస్ ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే లాంగ్ టర్మ్గా చేయాలి. ఆ విధంగా మనము ఇప్పుడు అనలైజ్ చేస్తే ఏంటంటే 2025 వరకు యాక్చువల్గా మనము గ్రోత్ చూసుకుంటే ఎక్కువ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఐటీ ప్రభావం వల్ల కానీ, ఫార్మా ప్రభావం వల్ల కానీ, ఈ యొక్క ప్రభావం దీనిపైన ఎక్కువ ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ పైన రేట్స్ అనేది ఒక మాదిరిగా స్టడీగా గ్రోత్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గివెన్ మోర్ దెన్ వాట్ అదర్ సెక్టర్స్ లైక్ షేర్ మార్కెట్ కానీ, అటు గోల్డ్ కానీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డెఫినెట్లీ హెస్ గివెన్ మోర్ దెన్ నియర్ అబౌట్ 10 to 15%. 15% అరౌండ్ ఇట్ హెస్ గివెన్. కానీ ఇదే గ్రోత్ సెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడైనా 2026 నుంచి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం చూసుకుంటే ఏంటంటే హైదరాబాదు ఒక సెక్టర్ స్పెసిఫిక్ అనేది అంతకుముందు ఉన్న ఐటీ ఓన్లీ ఫార్మా కన్నా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ది గ్రోత్ అనమాట. డిఫరెంట్ సెక్టర్స్ అంటే యాక్చువల్లీగా ఐటీతో పాటు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, మనం రీసెంట్గా కూడా మనము నిన్న మొన్న అనౌన్స్ కూడా చేశారు. దే ఆర్ కమింగ్ అప్ విత్ వన్ డ్రోన్ హబ్ నియర్ యాచారం దగ్గర. అట్లాగా అంటే న్యూ టెక్నాలజీ బేస్డ్ హబ్స్ అనేది, క్లస్టర్స్ అనేది రాబోతున్నాయి. అదే క్రమంలో ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఉండటం వలన అందుట్లో ఒక 10 న్యూ క్లస్టర్స్, న్యూ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ కానీ, అట్లనే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అట్లాంటి చైనా +1 అంటే వాల్యూ యాడెడ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఫ్యూచర్లో రాబోతున్న టెక్నాలజీ అనమాట. అందువల్ల ఏంటంటే మనము గ్రహించాలా, అంతకుముందు కన్వెన్షనల్ వేరు, ఇప్పుడు రేపు ఫ్యూచర్ అనేది రాబోతుందో మనం చూసుకుంటే ఏంటంటే గ్రోత్ అనేది డెఫినెట్గా మంచిగా ఉండబోతుంది. ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. 15,000 ఏకర్స్ 14,000 ఏకర్స్లో మనకి ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుంది. దాన్ని ఇంక్రీజింగ్ 30,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆల్సో అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రైస్ మూవ్‌మెంట్స్ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇట్ ఈస్ స్టడీ ఈస్ గివెన్ ప్రైస్ మూవ్‌మెంట్స్ కూడా స్టడీగా రిటర్న్స్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 1 or 2 ఇయర్స్‌లో అయితే రెసిడెన్షియల్‌లో కూడా లగ్జరీ సెగ్మెంట్ హస్ డన్ పర్ఫార్మ్డ్ వెల్ అనమాట యాక్చువల్లీగా. ఎందుకంటే ఇప్పుడేంటంటే మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు, ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రెండ్సే మనం ఇప్పుడు ఇక్కడ చర్చిస్తున్నాము. ఇప్పుడు అంతకుముందు ఓన్లీ రెసిడెన్షియల్ సెక్టర్సే కొంతమంది ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇప్పుడు రెసిడెన్షియల్ సెక్టర్స్ కన్నా ఎక్కువ దే ఆర్ గోయింగ్ ఆఫీస్ స్పేసు, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ ఎంటర్ అవుతున్నారు. అట్లనే ఆఫీ ఇంకోటేంటంటే న్యూ కాన్సెప్ట్ ఆల్సో ఇస్ కమింగ్. ఈవెన్ ప్రాపర్టీస్‌లో ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళకి కూడా ప్లెయిన్ ఓన్లీ ప్లాటింగ్ వెంచర్స్ కొంటలేదు. ఇప్పుడు ప్లాటింగ్ వెంచర్స్‌లో కూడా ఏంటంటే ఒక వీకెండ్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌గా ఒక క్లబ్ హౌసు,
దానికి సంబంధించిన వీకెండ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసే విధంగా ఇప్పుడు అనేది న్యూ ట్రెండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని విల్లాస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే దట్ ఈస్ బికమ్స్ రిసార్ట్ బేస్డ్ విల్లాస్ అనమాట. లగ్జరీ సెగ్మెంట్లో అవి మనం వాడుకోకపోతే రెంట్కి కూడా ఇచ్చేసి రెంటల్ కూడా ఈల్డ్ కూడా మనం వాడకపోయినా కానీ రెంటల్ అనేది మనం అనుభవించే విధంగా కూడా కాన్సెప్ట్ చేంజ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట. అది కూడా మనం గ్రహించాలి. కీ జోన్గా చూసుకుంటే ఏంటంటే లాస్ట్ 5 yearsలో కీ జోన్స్ ఏం జరిగింది మనకు తెలిసిందంతా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, ఇప్పుడు గోయింగ్ నియోపోలిస్ అనమాట. బట్ ఇన్ ఫ్యూచర్లో అటువంటి కీ ఏరియాస్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ 5 yearsలో మనము ఆలోచిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఏ ఫ్యూచర్ సిటీ వేర్ ద మోర్ దెన్ 10 clusters are coming, where the employment zone is expected more than 13-15 lakh employment is within 10 years of this span of the time అనమాట. అట్లనే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే అద్భుతమైన డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది తీసుకురాబోతుంది హైదరాబాద్కి అండ్ తెలంగాణకు అనమాట. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఇటువంటి థర్డ్ రోడ్ అన్నమాట. దానికి సంబంధించిన అనుబంధంగా కూడా రైల్ కూడా రాబోతుంది. ఈ విధంగా కూడా ఏంటంటే ఇండియాలోనే నెంబర్ 1 ఇట్లా 3 రింగ్ రోడ్స్ రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. రిటర్న్స్ కూడా అభివృద్ధి కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కానీ, లాజిస్టిక్ హబ్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. దే ఆర్ ప్లానింగ్ అకార్డింగ్లీ. అభివృద్ధి అనేది డెఫినెట్గా అందుట్లో కూడా చాలా రాబోతుంది. ఇట్ మే టేక్ 4 to 5 years ఆఫ్ ది టైం అనమాట. అట్లనే న్యూ సెక్టర్స్ అయిన ఏరోస్పేస్ సెక్టర్ కానీ, డిఫెన్స్ సెక్టర్స్ కానీ, ఆ విధంగా కారిడార్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. దానివల్ల కూడా ఏంటంటే అభివృద్ధి అనేది ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాదు, ఎయిర్పోర్ట్ బేస్డ్ మహేశ్వరం, ఈ ఏరియాస్లో కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ గ్రోత్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉండబోతుంది అనమాట. కస్టమర్ ప్రిఫరెన్స్ కూడా చెప్పాను కదా ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఏంటంటే అపార్ట్మెంట్స్ చూసుకుంటే ఒక ఏరియాస్లో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఆ ఏరియాస్లో డిమాండింగ్ ఏరియాస్లో అపార్ట్మెంట్స్ ఏంటంటే కొల్లూరు ఏరియా బాగానే ఉంది. అపార్ట్మెంట్స్ వచ్చేళ్ళకి విల్లా కల్చర్ అండ్ విల్లా ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ క్రాసింగ్ 13,000 to 20,000 per SFT విల్లా కల్చర్ ఇది కొల్లూరు, వెల్లిమల సరౌండింగ్ ఏరియాస్. దాన్ని బియాండ్ ద ఈవెన్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్ కల్చర్ వస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ 7,000 నుంచి అప్ టు 8,000 ఆ ప్రాంతంలో కూడా ఉంది. అట్లనే ఇంకోటి ఏంటంటే తెల్లాపూర్ ఏరియాలో కూడా ఏంటంటే అపార్ట్మెంట్ కల్చరు దేర్ నియర్ టు ద ఓఆర్ఆర్ ఉండటం, యాక్సెస్ రోడ్డు ఓఆర్ఆర్కి బాగుండటం వల్ల ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ అనేది అపార్ట్మెంట్ వైజ్ చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి. అట్లనే విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేళ్ళకి ఏంటంటే తుక్కు కూడా ఈజ్ బికమింగ్ ఏ వెరీ అట్రాక్టివ్ సెంటర్, గ్రోత్ సెంటర్ అన్నమాట. ఎస్పెషల్ లగ్జరీ ఎవరైతే కోరుకుంటున్నారో, ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణము కోరుకుంటున్నారో, ఎక్కడైతే గ్రీనరీ కోరుకుంటున్నారో, పొల్యూషన్ లేని వాతావరణం కోరుకుంటున్నారో ఆ వాళ్ళకి ఈ తుక్కుగూడ ఈజ్ బికమింగ్ ఏ డెస్టినేషన్ హాట్ స్పాట్ అనమాట. అందుకని తుక్కుగూడలో లాస్ట్ 1 or 2 yearsలో మోర్ దెన్ 10 విల్లా ప్రాజెక్ట్స్ ఆర్ దే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే రేట్స్ కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం చూసుకుంటే 8,000 కాడి నుంచి అప్ టు 12,000 వరకు కూడా పర్ SFT విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ల్యాండ్స్ కూడా ఏంటంటే చాలా విపరీతంగా ఆ ఏరియా కూడా డెవలప్మెంట్ అనేది మెట్రో అనౌన్స్ చేయటము, అప్ టు ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయటము, శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ రావనుండటం, అట్లనే ఒక ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఫ్రమ్ ద ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వయా అమరావతి కూడా ప్లాన్ చేస్తుండటం, అండ్ 330 feet ఫ్యూచర్ సిటీ కూడా ఒకటి ప్లాన్ చేయటం, వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్. ఈ విధంగా డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన డెవలప్మెంటు, అండ్ రోడ్ కనెక్టివిటీకి సంబంధించిన డెవలప్మెంటు, మెట్రో విస్తరణ ఈ ప్రాంతాల్లో బాగా అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. అట్లనే ల్యాండ్ వాల్యూకి వచ్చేళ్ళకి ఈ రోజుకి కూడా ఏంటంటే శ్రీశైలం ఈజ్ బికమింగ్ ఎ వెరీ అట్రాక్టివ్. ఈవెన్ ద BTR
విల్లాస్ ప్రాజెక్ట్స్‌లో కూడా ఏంటంటే 60,000, 70,000 అట్లనే 500 ఏకర్స్‌లో గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడ కూడా ఏంటంటే 40,000-50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అట్లా దానికి ఎదురుగా ఆపోజిట్‌గా డిఎస్ఆర్‌లో ఒక ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు. అక్కడ కూడా దేర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే టేకింగ్ ఆల్మోస్ట్ 35,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ విధంగా అక్కడ ఏరియా అట్లనే కొత్తూరు నుంచి ఆచారం వాళ్ళకి ఆ జంక్షన్‌లో చూసుకుంటే మీకు 35,000 పర్ స్క్వేర్ యార్డ్. శిల్ప వాళ్ళది ఇంకొక ప్రాజెక్ట్‌లో ఒక 28,000 పర్ స్క్వేర్ ఈ విధంగా డిఫరెంట్ రేట్స్‌లో డిఫరెంట్. కానీ ఎప్పుడైనా గానీ ఏ ఏరియాలో కూడా కొత్త ప్రాంతాల్లో ఎప్పుడు తక్కువ రేటుకి తీసుకుంటే డెఫినిట్‌గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ విల్ బి మచ్ బెటర్. ఇంకోటేంటంటే రీసేల్ ప్రాపర్టీస్ ఇందుట్లో కొనుక్కున్నా గానీ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రీసేల్ ప్రాపర్టీస్ అవైలబుల్ అరౌండ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అరౌండ్ ద మీర్కన్పేట అండ్ ముచ్చర్ల స్పాట్స్ అనమాట. ఇక్కడ కూడా మంచి గ్రోత్ సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. అట్లనే ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ అనేది 4 గ్రామాల మీద 13,974 ఏకర్స్‌లో ఇండస్ట్రీస్ క్లస్టర్స్ రాబోతున్నాయో, ఆ క్లస్టర్స్ దగ్గర కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి ఈ ప్రాంతాల్లో కూడా యూ కెన్ గెట్ ఇట్ ఈవెన్ నౌ ఫర్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే తక్కువ రేట్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉండడం వల్ల యూ కెన్ ఎయిమ్ ఫర్ ద లో ఇన్వెస్ట్‌మెంట్ బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే 50,000, 60,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పర్ స్క్వేర్ యార్డు రిటర్న్స్ రావాలి ఎక్కువ అనేది ఫాస్ట్‌గా రాకపోవచ్చు. కానీ తక్కువ రేట్‌లో ఎంప్లాయ్‌మెంట్ జోన్‌కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మెయిన్ అనేది హై గ్రోత్ అనేది యూ కెన్ సీ. అట్లనే నెక్స్ట్ ఏంటంటే కనెక్టివిటీ హైవేస్‌కు 200 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్, 150 ఫీట్ రోడ్, రేడియల్ రోడ్‌కి సంబంధించిన ఇంటర్జంక్షన్ ఇటువంటి ప్రాంతాల్లో మీరు చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తుందనమాట. అట్లనే జాబ్స్ అనేది డైవర్సిఫై ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట యాక్చువల్లీ. జాబ్స్ అయితే ఎక్కడైతే క్రియేట్ అవుతాయో, ఎక్కడైతే కనెక్టివిటీ బాగా రాబోతుందో ఇవన్నీ డిసైడ్ చేస్తాయనమాట. అట్లని ఓవర్ నైట్ యూ విల్ నాట్ ఏబుల్ టు గెట్ రిటర్న్స్ బట్ యూ హ్యావ్ టు పేషెంట్‌లీ అట్‌లీస్ట్ ఒక 5-10 ఇయర్స్ ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఫ్యూచర్‌కి ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు వెయిట్ అనమాట. డెఫినెట్‌గా వస్తుంది. డెఫినెట్‌గా రేట్స్ అయితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అంటే ఇప్పుడు 2030 కల్లా రేట్స్ అయితే తగ్గవు కదండీ. డెఫినెట్‌గా రేట్స్ తగ్గవు. పెరగటానికి మంచి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ, టోటల్లీ ఇండియన్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బూమ్ నెక్స్ట్ 5 ఇయర్స్ అండ్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ది భారత్, India. It will be able to take the maximum advantage because of its strategic location and a different advantage which Hyderabad is now. That's why మీరు చూడొచ్చు జీసీసీ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ హైదరాబాద్లో వస్తున్నాయి. ఈవెన్ దేర్ ప్రిఫరింగ్ బెంగళూరు కన్నా హైదరాబాద్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అట్లనే స్టార్టప్ కూడా ఎక్కువ హైదరాబాద్లో వస్తున్నాయి. R&D సిస్టమ్స్ ఎక్కువ సిస్టమ్ అనేది తయారు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ద నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మంచి గ్రోత్ చూడాలంటే గవర్నమెంట్ ఈజ్ గాట్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తూ ఎకో సిస్టమ్‌ని బాగా కన్సాలిడేట్ చేస్తూ డిలేస్ లేకుండా అప్రూవల్మెంట్ ఇస్తూ పాలసీ డెసిషన్స్ కాన్సిస్టెంట్‌గా పాలసీ డెసిషన్స్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఆ పాలసీస్ తీసుకొస్తే డెఫినెట్‌గా గ్రోత్ అనేది ఎక్కడికి పోవటం లేదు. నెగెటివ్ గ్రోత్ అనేది ఎందుకంటే చాలామంది మనసులో అరే రేట్లు తగ్గుతాయేమో, ఇప్పుడు కొంటే చాలా రిటర్న్స్ రావేమో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డెఫినెట్‌గా అది మనసులో నుంచి తొలిచేయండి. ధైర్యంతో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ నేను చెప్పిన ప్రాంతాల్లో. రేట్స్ కూడా ఏంటంటే బట్ డోంట్ పుట్ మోర్ దెన్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ ది టైమ్. అది ఈ ప్రాంతంలో డెఫినెట్‌గా మీరు దీనికి ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఏదన్నా అవకాశాలు మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా నన్ను ఎప్పుడు సంప్రదించొచ్చు. నా ఫోన్ నంబర్ 8121748850. ఇంకోటేంటంటే మనం మంచి రిటర్న్స్ రావాలంటే అపార్ట్మెంట్స్‌లో గానీ, వేటిలో గానీ ఇన్వెస్ట్‌మెంట్ షేర్ గానీ, ల్యాండ్ లార్డ్ షేర్స్ కూడా మనం అందుట్లో కొనటానికి దెన్ చాయిస్ ప్రాపర్టీస్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ రేట్‌కొస్తాయి. నార్మల్ కన్వెన్షనల్ కన్నా. వాటికి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండాలన్నా గానీ నన్ను సంప్రదించొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.